తండ్రి ఏం లేదు. నేను ఒక కథ రాసుకున్నది మా నాన్నకి చెప్పాలనుకుంటున్నాను. బాగా చెప్పారు కదా, ఆశ్రయించడం గురించి. కథ బాగా చెప్పారు ఆశ్రయించడం గురించి. అమ్మా అమ్మ, నాన్న ఎక్కడ? గుడికి ఎప్పుడు పోయండి నాన్న? ఇప్పుడే పోయి. నాన్న ఎక్కడ? ఏమైందిరా, ఎందుకు పిలుస్తున్నావు? నాన్న ఏం లేదు నాన్న, నీకు ఒక కథ చెప్తా. ఏం చెప్తావురా? ఏం కథరా? నాన్న ఏం లేదు నాన్న, ఒక చిన్న కథ రాసుకున్నాను షార్ట్ ఫిల్మ్ తీయడానికి. నీకు చెప్తా, ఒకసారి వింటావా? ఏం కథ రాసినావురా? చెప్పు, వింటా. సరే నాన్న, నీకు చెప్తా, విను. ఫస్ట్ కూర్చున్నాను. నేను ఫస్ట్ ఓపెన్ చేసి ఒక పార్కులో ఒక అబ్బాయి కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుతుంది. మరొక అబ్బాయి వెతుకుతుండు, అటు ఇటు అమ్మాయిలను అందరినీ చూస్తుండు, అమ్మాయిలను అబ్బాయిలని చూస్తుంటే అక్కడ అయిపోయినాక ఆడొచ్చి ఇక్కడ ఫోన్ ఆడుతున్న దగ్గరకు వచ్చిండు. ఆడీడు దోస్తుడు అయితే ఈడు వచ్చి, అరే ఇక్కడ అమ్మాయిలు అయిపోయారా, ఇక్కడ ముందరకు పోదాంరా, ఇక్కడ అమ్మాయిలు ఎక్కుండ్రు అని అంటే అన్ని తీసుకొని చేతి పట్టుకొని తీసుకొని పోతాడు. పోయి అక్కడ పోతే వెతుకుతూ ఉంటారు, అక్కడ పోతే అమ్మాయి కోసం వెతుకుతుంటే అక్కడ పోతే ఆమె కనడు వాళ్ళకి పోతే ఆ ఫస్ట్ ఆడ ఫ్రెండ్ గాడు అంటాడు, పక్కన గేమ్ ఆడుతున్నాడు. ఆడు అంటాడు, ఏమని, అరే ఏమైందిరా ఈరోజు తను రాలేదారా తను అని అంటాడు. ఈరోజు తను అదే అమ్మాయి రాలేదా అని అంటాడు. అంటే అవునరా ఈరోజు రాలేదురా అని అంటాడు వీడు. అన్నాక ఆడేమంటాడు ఫ్రెండ్, అదే సరేరా పోదాం దారా, నాకు ఇంటికి ఫోన్ వచ్చిందని చెప్పి, సరేరా నేను పోతా, బైక్ పార్కింగ్లో పెట్టినా, నేను బైక్ తీసుకొని వస్తా, నువ్వు మెల్లగా నడుచుకుంటా రారా అని చెప్పి వీడు వెళ్ళిపోతాడు. అని చూస్తాడు, వెళ్ళిపోతాడు. ఆడు గేమ్ అన్నాడు, వెళ్ళిపోతాడు. వీడొక్కడు ఉంటాడు కదా, వీడొక్కడు మెల్లగా నడుచుకుంటూ వస్తుంటాడు. ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మాయి వాళ్ళు దేనికోసం వెతుకుతుందో అది వెనకపోతే వీళ్ళకి అసలు ఏమైంది, అసలు ఆ అమ్మాయి కోసం ఎందుకు వెతుకుతున్నానే కొంచెం వెనకపోతే ఫ్లాష్ బ్యాక్. అసలు ఫస్ట్ ఏమైతే ఫ్లాష్ బ్యాక్ అంటే, ఫస్ట్ ఓపెన్ చేసి పార్క్ నాన్న, వీళ్ళు రోజు ఇద్దరు పార్క్ వస్తారు, సండే పార్క్ వస్తారు, ఖాళీగా ఉన్నప్పుడు సండే పార్క్ వస్తారు. అయితే పార్క్ అట్లనే వస్తారు, వచ్చినప్పుడు ఆ పార్కులో అట్లనే వచ్చి తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నప్పుడు అక్కడ ఆడు కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు. ఆడిద్దరు గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇద్దరు గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో వీడు అవుట్ అయిపోయినప్పుడు అటు పక్కన ఫ్రెండ్ కాడ ఆడుకుంటుంటాడు. ఇది అట్లనే ఉన్నప్పుడు ఆయనకు ఒక సౌండ్ వస్తుంది, ఒక పక్కనకి వెళ్ళి ఒక సౌండ్ వస్తుంది. ఒక కొంచెం దూరంలో ఒక అమ్మాయి నిల్చొని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. సౌండ్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇటు చూసి ఏం సౌండ్ అని ఇట్లా తిరిగి ఇటు సైడ్ చూస్తాడు. చూసినాక ఆ అమ్మాయిని చూసి ఇటు షాక్ అయిపోయి ఆ అమ్మాయిని చూడంగానే నచ్చుతుంది. ఇంటికి నచ్చుతుంది. ఆ అమ్మాయి నచ్చగానే ఇష్టపడి ఆ అమ్మాయి దగ్గరికి పోదామని అనుకుంటాడు. ఆ అమ్మాయి దగ్గరికి పోతామని ఆ అమ్మాయి దగ్గర దాకా పోతుంటే అప్పుడే మధ్యలో ఆ అమ్మాయి ఎడుకో వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని కలుద్దామనే లోపు ఆ అమ్మాయి ఎడుకో వెళ్ళిపోతుంది. తర్వాత వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా, ఆడు ఆ అమ్మాయి కోసం వెతుకుతుండు. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ వస్తాయి, వాళ్ళిద్దరు పార్క్కి ప్రతి సండే వస్తారు కదా, అట్లా ఆ అమ్మాయి కోసం వెతుకుతుండు. అరే నాకు ఇప్పుడు ఆడు పోయి చెప్పిండు అంత అని, ఏమని, అరే నాకు ఇట్లా పార్క్లో ఒక అమ్మాయి కనిపించిందిరా, నేను ఇష్టపడ్డా ఆ అమ్మాయి అని చెప్తాడు. చెప్తే ఆడేమంటాడు, ఆడు చూస్తాడు, అది ఎక్కడరా అంటే, ఏమోరా నాకు తెలియదురా అని అంటే, ఇదే పార్కులో ఉంటుంది కదరా, మళ్ళీ సండే వద్దాంరా అని చెప్పి వాళ్ళు ఒక 2-3 సండేస్ వస్తారు. ఆ అమ్మాయి రాదు, కనబడదు. అట్లా ఇక వీడికి అయిపోయినాక మళ్ళీ ప్రజెంట్ అయితే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళిద్దరు ఆడ వెళ్ళిపోతాడు. ఆడు చూస్తాడు పార్కింగ్లో బండి తీద్దామని ఆడ వెళ్ళిపోతాడు. ఈడొక్కడు మెల్లగా నడుచుకుంటూ డల్లు వస్తాడు, ఈరోజు వస్తలేదు ఆ అమ్మాయి అని ఆడు మెల్లగా అట్లా నడుచుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఇక్కడ అట్లా నడుచుకుంటూ వస్తే ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేస్తే ఒక దగ్గర ఒక అంకుల్ కూర్చొని ఉంటాడు, చైర్లా కూర్చొని రాసుకుంటూ ఉంటాడు. అయితే ఆ అబ్బాయి ఇట్లా వస్తాడు నడుచుకుంటూ.
ఆ అంకుల్ ముందుకెళ్ళి వస్తాడు నడుచుకుంటా. వస్తుంటే అప్పుడు అంకుల్ అంటాడు, అంకులే మాట్లాడతాడు. ఏమని, బాబు నీ గురించి నాకు మొత్తం తెలుసు అని చెప్తాడు. నీ గురించి నాకు మొత్తం తెలుసు, నువ్వు దేనికోసం బాధపడుతున్నావో అది మొత్తం నాకు తెలుసు అని చెప్తాడు. అప్పుడు ఈ అబ్బాయి, ఈ నోవలు నా గురించి ఎప్పుడు నేను చూడలేను, ఈ నోవలు నా గురించి ఎట్లా తెలుసు ఈయనకి అని ఈడు డౌట్ పడుతుంటాడు. సూపర్ డౌట్ అని ఈడు ఈ అంకుల్ ఓవలు అని అంకుల్ దగ్గర పోయి అడుగుతాడు. అంకుల్ మీరు ఓవలు నా గురించి మీకెట్లా తెలుసు అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన ఏమంటాడు, నాకు నీ గురించి మొత్తం తెలుసు బాబు, నువ్వు ఫస్ట్గా కూర్చో అని చెప్తాడు. కూర్చున్నాక అసలు నా గురించి ఎట్లా తెలుసు, నేను ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాను మీకు ఎట్లా తెలుసు అని అడుగుతాడు. అయితే నాకు మొత్తం తెలుసు బాబు, నీకు దానికన్నా ముందు ఒకటి చెప్పాలి అని చెప్తాడు. ఏం లేదు బాబు, నువ్వు నీకు నచ్చిన అమ్మాయి కనబడతలే అని నువ్వు వెతుకుతున్నావు కదా, కానీ నీకు దొరకాలంటే నీకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య నువ్వు సాల్వ్ చేస్తే అప్పుడు నీకు ఆ అమ్మాయి దొరుకుతుంది అని చెప్తాడు. ఆ గురు అక్కడ అంకుల్ కూర్చున్నాయి. అప్పుడు ఆ అంకుల్ ఏం చెప్తాడు, నీకు ఒక నిమ్మకాయ ఇస్తున్నా అని చెప్తాడు. ఆ నిమ్మకాయ ఇస్తాడు. ఆ నిమ్మకాయని పట్టుకో చేతిలో అని చెప్పి మంత్రం వేసి ముందట వదిలే అని చెప్తాడు. అక్కడ ముందట వదిలేసినాక ఆ నిమ్మకాయ ఓళ్ళు తాడతారో వాళ్ళు ఆ అమ్మాయి గురించి చెప్తారు అని చెప్పినాక ఆడు నిమ్మకాయ వదిలేసినాక అది అట్లనే చూస్తుంటే అప్పుడు అట్లనే చూస్తుంటాడు ఓళ్ళు రారు. దాని తర్వాత అక్కడ జనాలు తిరుగుతూ ఉంటారు. మెల్లగా ఒక ఆయన నిమ్మకాయ దాటినప్పుడు ఆ షాక్ అయిపోయి ఇట్లా చూస్తాడు. మీరు చెప్పినట్టే నిమ్మకాయ దాటిండు, ఇప్పుడు ఏంది అని అడుగుతాడు. అయితే ఆ అబ్బాయి చెప్తాడు అని అంటాడు. అయితే నువ్వు ఫస్ట్ ఆ అబ్బాయి చెప్తాడని చెప్తాడు ఆ అంకుల్. చెప్పినాక దాని తర్వాత ఏమంటాడు, నువ్వు ఫస్ట్ దానికన్నా ముందు నువ్వు ఆ అబ్బాయికి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చెయ్యి, దాని తర్వాత ఆ అబ్బాయి చెప్తాడు, లేకపోతే ప్రకృతి చెప్తుంది అని చెప్తాడు. ఎందుకంటే నువ్వు పోయిన జన్మలో ఆ అబ్బాయిని నువ్వు ప్రేమించావు, నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించావు, అది ఎటు కాకుండా విడిపోయారు. అందుకు ఐ లవ్ యూ కోసం ఆ అబ్బాయి అట్లనే ఉండి ఇట్లుండు, నువ్వు అందుకే ఇది వచ్చింది, నువ్వు ఐ లవ్ యూ చెప్పినావు అనుకో అది పోతుంది, పోయినాక నీకు నచ్చిన అమ్మాయి కనపడుతుంది అని చెప్తాడు. చెప్పినాక సరే ఇది నిజమా అవద్దమా ఇప్పుడు ఇట్లెట్లుంటుంది అని అంటాడు ఈ అబ్బాయి ఆ అంకుల్తో. అంటే అవన్నీ ఏం లేదు, అవన్నీ నిజమే, అవన్నీ నిజంగానే ఉంటాయి అని చెప్తాడు. సరే అని చెప్పే లోపల ఆయనకి ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఇట్లా ఇంకా చూసి వచ్చేలోపు ఇక్కడ అంకుల్ ఉండడు. అప్పుడు అంకుల్ ఉండకపోతే మొత్తం చూసి షాక్ అయిపోతాడు. అంకుల్ ఏడా అని షాక్ అయిపోయినాక దాని తర్వాత ఏం చేస్తాడు, అయితే అక్కడ ఒక చిన్న లెటర్ టైప్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ని తీసుకొని జేబులో పెట్టుకొని అది ఆలోచిస్తూనే ఉంటాడు. నేను పోయిన జన్మలో ఒక అబ్బాయిని ప్రేమించానా, ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పాలా అని ఆలోచించుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు ఐ లవ్ చెప్పాలా ఆ అబ్బాయికి అని ఆలోచిస్తూనే అట్లనే పోతుంటాడు. అని దోస్తాడు ఫోన్ చేస్తాడు. అట్లా పార్క్ పోగానే ఆ దోస్తాడు ఫోన్ చేసి ఏమైంది ఎంతసేపు అయింది అని అంటే ఏం లేదురా ఇట్లా అని చెప్పి దాని తర్వాత వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఆయనకి జరిగింది ఏం చెప్పాడు ఆడు, అట్లా అంకుల్ చెప్పిండు నిమ్మకాయ ఇచ్చిండు అవన్నీ చెప్పిన అట్లా ప్రపోజ్ చేయను అవన్నీ ఏం చెప్పాడు. అయితే వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి పోయినాక ఇక మొత్తం అదే ఆలోచిస్తాడు. ఇప్పుడు మనం ఐ లవ్ యూ చెప్పాలా, ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఐ లవ్ యూ చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఉన్నాక దాని తర్వాత ఏమవుతుంది, సరే చెప్పేద్దాం ఏం కాదని. ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు, ఆ నిమ్మకాయ దారిన అబ్బాయి ఎక్కడ ఉంటాడో ఏమో మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామని కిందికి షాప్ దాకా పోదామని షాప్కి పోతుంటే ఆడ షాప్కి పోతున్నప్పుడు మధ్యలో కనిపిస్తాడు ఆ అబ్బాయి. కనిపించినప్పుడు ఇంటికి అంటే ఇంక సంతోషం అవుతుంది. సంతోషం అయిపోయినాక ఈ అబ్బాయి ఇక్కడనే ఉంటాడమ్మో అనుకొని సంతోషమై ఫాలో అయ్యి దాని తర్వాత ఇంటికి వచ్చేస్తాడు. వీడికి అయిపోయినాక మళ్ళీ ఓపెన్ చేస్తే నెక్స్ట్ డే ఏమవుతుంది, ప్రపోజ్ చేస్తూ అంటే ఫ్రెష్ అయిపోతాడు, మార్నింగ్ లేస్తాడు, ఫ్రెష్ అయిపోయి అద్దం ముందుకు పోయి ప్రపోజ్ చేస్తాడు. ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు. 3-4 సార్లు ప్రపోజ్ చేసినాక దాని తర్వాత బయటికి పోయి వాళ్ళ ఫ్రెండ్ అని ఫోన్ చేసి అల్లు రా ఎక్కడ ఉన్నావు అని అంటాడు. అరే ఏం రా ఇంత పొద్దుగాలు ఫోన్ చేసినావు అని ఫ్రెండ్ కూడా అంటాడు. పొద్దుగాలు 7 గంటలకి ఆడు లేచింది 6:30కి లేచి 7 గంటలకి మధ్యలో ఇవన్నీ అయిపోయినాక దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసినాక
ఫోన్ చేసి అరే ఏమైందిరా ఎంత పొద్దుగాల ఫోన్ చేసినావు వాళ్ళ ఫ్రెండ్ అడిగితే ఏం లేదురా నాకు నచ్చిన అమ్మాయి కనబడిందిరా నీకు చూపించమన్నావు కదరా నాకు కనబడప్పుడు చెప్పమన్నావు కదరా అంటే అవును అందుకే ఫోన్ చేసినారా అని చెప్తే వాళ్ళ ఫ్రెండ్ గాడు సరే రా కనిపించిందారా నీకు అవునరా నేను ఇప్పుడు తన దగ్గరికి పోతున్నారా నువ్వు వస్తావారా అంటే సరేరా నేను వస్తా అని చెప్తే సరే అని చెప్పి ఆడ కట్ చేసి వాళ్ళు ఇక పోతారు పోయి ఒక కాడ నిల్చుకొని వెయిట్ చేస్తూ ఉంటారు వెయిట్ చేస్తుంటే మస్తు సేపు అవుతుంది అప్పుడు ఆయన చూస్తాడు అరే ఏమైందిరా ఎంతసేపు రా ఇంకెప్పుడు వస్తుందిరా నీకు నచ్చిన అమ్మాయి అని అంటది అన్నప్పుడు అప్పుడే అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంది నడుచుకుంటూ వస్తే ఏళ్ళు పెట్టి చూపిస్తాడు ఇగో రా అని చూపిస్తాడు అప్పుడు ఆయన చూస్తాడు అంటాడు అరే ఏం రా అక్కడ వచ్చేది అక్కడ ఎవరు లేరు కదరా అమ్మాయిలో ఒక అబ్బాయి నడుచుకుంటూ వస్తుంది కదరా అని అంటాడు అంటే ఈడ అంటాడు అరే ఆ అబ్బాయి నాకు నచ్చిందని ఈడ అంటాడు అన్నప్పుడు ఆ షాక్ అయిపోతాడు అరే ఏమ్రా నువ్వు అమ్మాయి కదరా నా అబ్బాయి ఎట్లా అంటున్నావురా అంటే ఏం లేదురా నాకు ఆడే నచ్చిండు ఆయనకే ప్రపోజ్ చేయాలరా అని చెప్తాడు అప్పుడు ఇంటికి చెప్తాడు అరే నువ్వు ఎట్లా అని చెప్పురా నా గురించి చెప్పేసి అని చెప్తే అని చెప్పురా అంటే ఆడు పోయి చెప్దాం రా అని అంటాడు ఈ ఫస్ట్ లోపల అనుకుంటే ఈడేమ్రా అబ్బాయిని ప్రేమిస్తుండు ఈడేంది ఇట్లా అని అనుకుంటాడు అనుకున్నాక అరే ఆడిగా బతలాడతాడు ఆడని ఇక ఆడు మెల్ల నడుచుకుంటూ పోతుంటాడు వాళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటే అక్కడ నుంచి ఆ అబ్బాయి వస్తాడు ఆ అబ్బాయి వాళ్ళిద్దరు ముందుకెళ్ళి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినాక వీళ్ళు వెనకాల ఉంటారు అరే పోయి చెప్పుకోరా నా గురించి ఇట్లా చెప్పుకోరా అంటే అట్లా పోరా అంటే ఆడిగా ఇట్లా పోతుంటాడు ముందుకు పోతాడు వాళ్ళ ఫ్రెండ్ గాడు అరే నాకు ఇది వద్దుగా నేను చెప్పరా అబ్బాయికి ప్రేమించుకురా అని చెప్పరా అని ఇట్లా ముందుకు పోతుంటాడు అప్పుడు ఈడు వెనకాల ఉంటాడు కదా ఆడే ఉరుక్కుంటా పోయి అరే నువ్వు ఇక్కడ ఆగరా అని చెప్పి ముందుకు పోతాడు పోయి ఆడే రోజ్ ఫ్లవర్ వెనకలకెళ్ళి తీసి ఆడే పోయి ప్రపోజ్ చేస్తాడు హలో ఒక నిమిషం ఆగు అని అది అంటాడు కదా వచ్చిన అబ్బాయి ఒక నిమిషం ఆగుబురు అని చెప్పి ఆయనకి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు చెప్పగానే ఆడేమంటాడు ఇదేమైనా ఫ్రాంకా అంటే చెప్తాడు కదా ఇటు ఐ లవ్ యూ అని చెప్పగానే ఆడు ఏమంటే ఇదేమైనా ఫ్రాంకా ఇక నేను కెమెరాలో పెట్టిలా అని అడుగుతాడు అంటే కాదు బ్రో ఇది ఏం ఫ్రాంక్ కాదు ఇది నిజంగా చెప్తున్నా ఐ లవ్ యూ అని ముఖాల మీద కూర్చొని చెప్తాడు అయితే నాకెందుకు ఐ లవ్ యూ చెప్తున్నాను అని ఇది కళ్ళు ఉంటుంది కదా గల్లు ఇట్లా పట్టుకున్నాక దాని తర్వాత ఏమంటే పట్టుకున్నాక అప్పుడు ఇక జరిగింది మొత్తం అది అక్కడ అంకుల్తో జరిగింది మొత్తం ఇంటికి చెప్తాడు ఆయన ఉన్నాయని చెప్తాడు చెప్తే నిజం కాదు బ్రో ఇదంతా వద్దాము అదంతా ఫేక్ అని చెప్పి వెళ్ళిపోయినాక అప్పుడు ఇక ఈ అబ్బాయి ఉండు కదా అప్పుడు ఈ అబ్బాయి ఏమంటాడు అక్కడ అలా చూస్తాడు వెళ్ళిపోతాడు అది కాలర్ పట్టుకొని నేమో ఓడతారు ఇక అని చెప్పి ఆడు వెళ్ళిపోగానే ఈ అబ్బాయి ఉంటాడు కదా అబ్బాయిగా పైన చూసి దేవుడు ఇది మొత్తం అయిపోయింది ఇప్పుడు నాకు ఎట్లా అనేలోపు ఇట్లా పైన చూసి ఆలోచిస్తుంటే అప్పుడు అక్కడ నుంచి ఆ అమ్మాయి వస్తుంది అప్పుడు అటు సైడ్ చూస్తుంటే గజ్జల సౌండ్ వస్తుంది పర్టికులర్ సౌండ్ వస్తుంది అయితే అట్లా తలకాయ ఇట్లా చూస్తాడు ఆ అమ్మాయి కనిపిస్తుంది ఇటు మొత్తం మస్తు ఖుషి అయిపోయి ఆ అమ్మాయినే చూస్తూ ఉంటాడు ఆ అమ్మాయి ఇట్లా వస్తుంటాయి ఇక ఖుషి అయిపోయి మళ్ళీ సంతోషంగా దేవునికి చెప్పుకుంటాడు థ్యాంక్ యూ దేవుడా అని చెప్పి ఇక ఆడు పోయి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు కట్ చేస్తే మళ్ళీ బిల్డింగ్ మీద పోయి ఫోన్ చేస్తాడు వాళ్ళ ఫోన్ చేస్తే వాళ్ళ దోస్తగాడు అక్కడ కూర్చొని థమ్స్అప్ బఠానీలు తింటూ ఉంటాడు ఒక కాడ కూర్చొని అరే ఏమిరా ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి తీసుకుంటా అరే అది ఉండాలి వెళ్ళిపోయినా ఏమైనా అనుకుంటారేమో అని అని దోస్తగాడు అనుకుంటారు లోపల అనుకున్నప్పుడు అంతా మాట్లాడు అల్లు అంటే అరే ఏం లేదని నేను తన్ని కలిసినా తను వచ్చిందిరా నీకు కల్పిస్తారా అని చెప్తాడు సరేరా అని చెప్తాడు అంతే ఆడే కదా కంప్లీట్ ఇదే కదా నువ్వు చెప్పిన కథ బాగానే ఉందిరా ఎప్పుడు తీసుకున్నావు చూడాలి ఇదే కదా